ఫస్ట్ హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇంత హడావిడిగా తింటుంది, ఎక్కడికి వెళ్తుందా అని అనుకుంటున్నారా? స్టార్టింగ్ వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఇంత ఫాస్ట్‌గా తినటానికి గల రీజన్ ఏంటి అని. ఈ హడావిడి అంతా మూవీ కోసం అనమాట. మేము మూవీకెళ్తున్నాము. సో, 2 డేస్ నుంచి అనుకుంటున్నాము. ప్లానింగ్‌లో ఉన్నాము మూవీకెళ్ళాలి అని. కాకపోతే ఏంటి అంటే ఈయనకి టైమింగ్స్ అనేవి వర్క్ వల్ల కుదరలేదనమాట. సో, మండే మాకైతే కుదిరింది వెళ్ళాలనుకుంటున్నాము. సో, నైటు 10కి అనమాట. ఈ వ్లాగ్ అనేది తీసింది మండే అనమాట. కాకపోతే ఏంటంటే నేను కొంచెం బిజీగా ఉండి ఎడిటింగ్ అది చేసుకోలేకపోయాను. సో, ఇవాళైతే కంప్లీట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. నైట్ టైమ్ కదా! ట్రాఫిక్ కూడా చాలా తక్కువుంటుంది. నేను డ్రైవ్ చేస్తాను నాకివ్వండి బండి అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మూవీ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. త్వరగా ఎక్కేసేయి అని చెప్పేసి అంటున్నారనమాట. చూద్దాము వచ్చేటప్పుడన్నా నాకు డ్రైవింగ్ అనేది నాకిస్తారేమో చూద్దాము. వెళ్దామని అనుకున్నాము. 2 డేస్ నుంచి వాయిదా పడుతుంది. కాకపోతే ఏంటి అంటే ఈయన సడెన్‌గా వచ్చేసి నేను మూవీ టికెట్స్ బుక్ చేశాను. నువ్వు రెడీ అవ్వు అని చెప్పేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాకు చెప్పారనమాట. సో, అందువల్ల ఇంత హడావుడి. ఏ మూవీ అయినా మనం స్టార్టింగ్ నుంచి చూస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుందనమాట. అది కాక మేము వెళ్తున్న మూవీ ఏంటంటే సస్పెన్స్, క్రైము, థ్రిల్లర్ అనమాట. సో, ఇంక అలాంటి మూవీస్ అంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తేనే మనకు అర్థమవుతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. హాయిగా చల్లగా చల్లటి గాలి బైక్ మీద వెళ్తుంటే హాయిగా ఉందనమాట. మొన్నటి వరకు ఏంటంటే ఎండల ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల మనం బయటికి రావాలంటే కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఎండలు తగ్గిపోయి వర్షాలు పడుతున్నాయి కదా! చాలా బాగుందనమాట. మేము వెళ్తున్నప్పుడు కూడా చిన్ని చినుకులైతే పడుతున్నాయి. పెద్ద వర్షం అయితే ఏం రాలేదు కానీ చల్లటి గాలులైతే వస్తున్నాయి. ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో కలిసి సినిమాకో, రెస్టారెంట్‌కో, పార్క్‌కు వెళ్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. మా వారి బర్త్‌డే అప్పుడు నేను కొన్ని షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను గదా! అందులో ఫెనిక్స్ మాల్‌లో మేము దిగిన ఫోటోస్, వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేశాను. సో, మేము మూవీకొచ్చింది కూడా ఇక్కడికే అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి. షాపింగ్ చేయొచ్చు, మూవీస్ చూడొచ్చు. చాలా బావుంటుందనమాట. లాస్ట్ టైమ్ మేము వచ్చినప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎవరన్నా రాని వాళ్ళుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ టైమ్ మీరే వెళ్తారు. అంత బావుంటుందనమాట. సో, మేము ఇంక లోపలికైతే వచ్చేసాము. స్కూటీ పార్క్ చేసేసి ఇంక మేము థియేటర్ లోపలికైతే వెళ్ళబోతున్నామనమాట. ఇంతకీ మేము ఏ మూవీకెళ్తున్నామో చెప్పలేదు కదా! 'బిచ్చగాడు' మూవీ తీశారు కదా! విజయ్ ఆంటోనీ గారు. కొత్తగా వచ్చిన మూవీ అనమాట. సో, మీ అందరికీ ఐడియానే ఉండుంటుంది. సో, ఆ మూవీకైతే వచ్చాము. ఆల్రెడీ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. మా వారు నన్ను అరుస్తున్నారు. "నువ్వు ఇట్లాంటి వ్లాగ్స్ ఉంటే నువ్వు ముందుగానే పెట్టుకోవాలి గదా! ముందుగా రెడీ అవ్వాలి కదా! ఇప్పుడు చూడు నీ వల్ల మూవీ లేట్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేమ్స్ కూడా పడిపోయాయి" అని చెప్పేసి అంటున్నారు. మేము వెళ్ళేసరికి 10 మినిట్స్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇందులో హీరోతో పాటు ఇంకో అబ్బాయి కూడా ఉంటాడనమాట. అబ్బాయి పేరు అరవింద్. అబ్బాయి క్యారెక్టర్ పేరు అరవింద్ ఇందులో. మూవీ అంతా అబ్బాయి చుట్టే తిరుగుతుంది. అబ్బాయి యాక్షన్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. చెప్పక్కర్లేదు. మూవీ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇక మూవీకి బ్రేక్ అయితే పడింది. ఇంటర్వెల్ టైమ్ వచ్చేసిందనమాట. మేము అలా కాసేపు నవ్వుకున్నాము. ఏంట్రా బాబు ఇంకా లైట్స్ ఆన్ చేయలేదేంటి అని అనుకుంటూ. అలా ఇంకా ఏసీకైతే విపరీతమైన చలనమాట. నేను అలా ఇంక బయటకొచ్చేసాను. ఎలాగో బయటకొచ్చాం గదా! చలికి ఏదన్నా వేడి వేడిగా తిందామని అనిపిచ్చింది. కానీ అక్కడ ఆ క్రౌడ్ చూడండి అసలు ఎంత మందున్నారో. నేనైతే ఆ క్రౌడ్ చూడగానే ఆగిపోయాను. దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇక మా వారొక్కరే వెళ్లారనమాట. వెళ్ళేసి ఇదిగో ఈ పాప్‌కార్న్ ఒకటి తెచ్చారు. ఈ పాప్‌కార్న్
మూవీ అంతా అయిపోయింది గానీ, ఈ పాప్‌కార్న్ అయితే అయిపోలేదనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే అద్దిరిపోయిందనమాట. సూపర్‌గా ఉంది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. ఎప్పుడూ రొటీన్ మూవీసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సస్పెన్సు, థ్రిల్లరు, క్రైమ్ ఇట్లాంటి మూవీస్ చూడండి. లైఫ్‌లో ఒక థ్రిల్లింగ్ అనేది ఉంటుంది. సో, ఇక మూవీ కూడా అయిపోయింది. మూవీతో పాటు నాకు హెడేక్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. అదనమాట. మనం ఏదన్నా బయటికొచ్చి ఎక్కువ సేపుంటే మనకు ఉండే జబ్బు ఇది. తలకాయ నొప్పి వెంటనే వచ్చేస్తుందనమాట. చూసారా? వచ్చే ముందున్నంత హుషారు, అంత యాక్టివ్ అయితే ఫేస్‌లో కనిపించట్లేదనమాట. ఒక పక్క స్టార్ట్ అయిపోయింది హెడేక్ అనేది. ఈ హెడేక్ నాకు ఇంటికొచ్చిన 2 డేస్ వరకు 2 డేస్ వరకైతే ఉందనమాట. సో, అందుకని నేను ఎక్కువ బయటికి వెళ్ళటం ఇష్టపడను. ఎందుకంటే నాకు ఆ క్రౌడు, ఆ పొల్యూషన్ అనేది నాకు అంతగా పడదనమాట. కానీ తప్పదు. కొన్ని కొన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని కొన్ని భరించాలనమాట. ఈ మధ్య వ్లాగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయక చాలా రోజులవుతుంది. సో, ఎలాగో బయటకొస్తున్నా కదా అని చిన్న వీడియో అయితే వ్లాగ్ అయితే తీసుకున్నాను. సో, ఇంక దాన్ని ఇవాళైతే అప్‌లోడ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది ఏంటనేది చూసి కామెంట్ చేయండి. సో, ఇవాల్టి వీడియో ఇదనమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.